చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండెనను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలు. దేవుని వాక్యంలో ఈ రాత్రి ఒక మాట మనం కొద్ది సమయం జ్ఞాపకం చేసుకుందాం. మానవులమైన మనందరం చాలా సందర్భాలలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఆనందిస్తాం, సంతోషిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో సమృద్ధికి బదులుగా అన్నీ కొరతలే ఉంటాయి, కొదువులే ఉంటాయి, ఇబ్బందులే ఉంటాయి. అయితే ఆ కొంచెం ఉన్న పరిస్థితులలో, ఆ కొదువైన పరిస్థితులలో కూడా దేవుడు ఓ కుటుంబాన్ని కానీ ఓ వ్యక్తిని కానీ దీవించాలి, ఆశీర్వదించాలి అనంటే ఏం చేస్తే అభివృద్ధి పొందుతాం? ఇక్కడ అంటున్నాడు యోబు భక్తుని గురించిన అనుభవాలలో తన స్నేహితుడు బిల్దదని ఆయన యోబును గురించి మాట్లాడుతూ అంటున్నాడు, యోబా, నీవన్నీ కోల్పోయావు, 10 మంది బిడ్డలను కోల్పోయావు, ఉన్న యావదాస్తిని కోల్పోయావు, ఆరోగ్యం కోల్పోయావు, దాదాపుగా కష్టాలే నీతో చెల్లిమి చేస్తున్న అనుభవాలు కదా. అయితే అన్నీ పోయి ఇప్పుడు నీకున్నది ఊపిరొక్కటే, ఆరోగ్యం కూడా దెబ్బతినిపోయింది. గోకి ఆ ఒంటి మీద ఉన్న కురుపులన్నీ కూడా చెల్ల పెంకుతో గోళ్ళు అరిగిపోతే చెల్ల పెంకుతో గోకుచు ఉన్న అనుభవాన్ని చూచిన తన స్నేహితుడు బిల్దదని ఆయన మాట్లాడుతున్నాడు, నీకు అన్నీ పోగొట్టుకున్నావయ్యా, ఊపిరొక్కటే ఉన్నది, నీకున్నది కొంచెమే. కానీ ఒక్క మాట నీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇప్పుడు నీకున్నది కొంచెమే, కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. అభివృద్ధి కాదంట, మహాభివృద్ధి పొందుకుంటావు. ఏం చేస్తే మహాభివృద్ధి కలిగిద్ది? మనం కూడా అనుకుంటాము, ప్రభువా యోబు గ్రంథంలో ఈ మాట చెప్పావు కదయ్యా, మరి నన్ను కూడా మహాభివృద్ధితో నింపాయా, అన్నీ అయిపోయినాయి, కొంచెమే ఉన్నాయ్యా అనంటే కాదంట. ఎప్పుడు ఆయన నీకు మహాభివృద్ధిని ఇస్తాడు, నీ కుటుంబానికి మనకు మహాభివృద్ధిని కలుగు చేస్తాడు అనంటే ఆయన అంటాడు ఒక చక్కని మాట. ఏమంటాడు తెలుసా? అందులో అంటాడు 6వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మీద శ్రద్ధ నిలిపితే అప్పుడు నీకున్నది కొంచెమే, కానీ తుదకు మహాభివృద్ధి పొందుకుంటావు. మరి ఈ రోజున దేవుడు మన మీద శ్రద్ధ నిలిపాలి. దేవుడు మన మీద శ్రద్ధ నిలిపితే, దేవుడు నీ కుటుంబం మీద శ్రద్ధ నిలిపితే, దేవుడు నీ చేతి పని మీద శ్రద్ధ నిలిపినా, నీ వ్యాపారం మీద శ్రద్ధ నిలిపినా, నీవు పోయే మార్గములలో చేసే పనులన్నిటి మీద ఆయన శ్రద్ధ నిలిపితే నీకున్నది కొంచెమే, కానీ తుదకు మహాభివృద్ధి కలుగుతుంది. ఆయన శ్రద్ధ నిలపాలనంటే ఏం చేయాలి? చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము ఆ 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 17వ అధ్యాయము 12వ వచనం, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయో నా యొద్దనున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావకు మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చి తిమి అనెను. చూసారా, ఇక్కడ ఒక ఆమె మాట్లాడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన సాక్ష్యం. ప్రభువు మాట్లాడడం ఆ జ్ఞాపకం చేసుకుంటే, సారేపతులో ఉన్న విధవరాలండి, సారేపతులో ఉన్న విధవరాలకి దేవుడు పోషించడానికి నేను చెప్పాను, ఏలియా నువ్వు వెళ్ళావు, నిన్ను పోషించడానికి నేను నియమించాను అని అంటారు. కానీ ఈయన సారేపతులోనికి వచ్చిన తర్వాత ఊరు బయట పొల్లలు ఏరుకోవటానికి, కట్టెలు ఏరుకోవటానికి వచ్చిందంట.
వచ్చిన ఆమెను చూచి వెంటనే ఆయన ఆలోచన చేస్తున్నాడు, మొత్తానికి అసలే కరువు కాలం కదా, ఈ కరువు కాలంలో 3.5 సంవత్సరాల నుంచి వాన లేదు, చుక్క చినుకు లేదు, పంటలు లేవు, లాభం లేదు, తిండి తిప్పలు లేక దేశంలో కరువు విలయతాండవం చేస్తుంది. కానీ కట్టెలేరుకోవటానికి వచ్చిందన్నానంటే మొత్తానికి దేవుడు నన్ను పోషించటానికి నియమించినామే ఏమేనేమో. కట్టెలేరుకోవటానికి వచ్చిందనంటే వంట చేసుకోవటానికి ఏదో ఏమి ఇంట్లో ఉన్నదని చెప్పి ఆయన ఆలోచించి నిశ్చయితకు వచ్చాడు. తర్వాత ఒకవేళ ఉన్నోళ్ళందరూ పెట్టే మనసు ఉండాలిగా, అందుకని ఆయన పరీక్ష చేయటానికి అడుగుతున్నాడంట. అమ్మా దప్పికేస్తుంది, కాస్తంత మంచినీళ్ళు ఇవ్వవా అని అంటే వెంటనే తల్లి అట, ఏ తల్లి కన్నా బిడ్డో పాపం ఎండను బడి వచ్చాడు కదా అని చెప్పి నీళ్లు తీసుకురావటానికి వెళతంటే ఈయనకు ఒక నిశ్చయిత కలిగింది, మరలా ఈమెకి పెట్టే బుద్ధి ఉన్నది అని చెప్పి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడనంటే ఆ నీళ్లతో పాటుగా ఒక అప్పము కాల్చి నా యొద్దకు తీసుకొని రా అంటున్నాడంట. ఎంత మంచి మాట అండి. వెంటనే ఏమంటుంది, ఏదోలే మొత్తానికి మంచినీళ్ళే కదా అడిగాళ్ళే అని చెప్పి ఇద్దామని వెళతంటే మళ్ళీ నీకు ఒకటి తిండే లేక మేము అల్లాడిపోతండి, నీకు పెట్టడం ఏంటయ్యా, ఎల్లవయ్యా బాబు అనలేదంట. పెట్టే బుద్ధి ఉన్నది ఆమెకి, ఉన్నది కొంచెమే కానీ సమృద్ధిగా దీవించబడటానికి గల కారణం ఏంటనంటే దేవుని సేవకుని మాటను ఆమె విని దానికి లోబడింది. ఆయన అంటాడంట, ఏం పర్వాలా భయపడొద్దు, దానిలోనే మొదట అప్పము నా యొద్దకు తీసుకొని రా, అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. 13వ వచనంలో అంటాడు, నీకును నీ బిడ్డకును తరువాత అప్పములు చేసుకొనుము. ఎంత మంచి విశ్వాసం అండి. విశ్వాసం ఉండాలి. ఆ తల్లికి నమ్మకం ఉన్నది, ఆ తల్లికి విశ్వాసం ఉన్నది. దేవుని సేవకుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నీ దగ్గర ఉన్నది ఏదో ఒప్పుకున్నావు, బుడ్డిలో కొంచెమే ఆ నూనె ఉన్నది, తొట్టిలో కొంచెమే పిండి ఉన్నది అంటున్నావు, కానీ దానిలో మొదటి అప్పము నాకు చేసుకొని తీసుకురా. దేవుని సేవకుని మాట విన్నది, దేవుని మాట మీద నమ్మకం ఉంచింది, దేవుని సేవకునికి తనకున్న దానిలో అలాగున విశ్వాసంతో తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటో తెలుసండి. 14వ వచనం 17వ అధ్యాయం చదివితే రాజుల మొదటి గ్రంథంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. అనేక దినములు భోజనము చేయొచ్చు. దేవుడు చెప్పాడమ్మా, నీకేం తక్కువ కాదు, ముందు నాకు ఒక అప్పం కాల్చుకురా అనగానే ఈయనెట్నే చెబుతాడులే, ఎందుకు వచ్చిన గోల అనుకోలేదంట. నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసాన్ని బట్టి వెళ్ళిపోయి మొదట ఒక అప్పం కాల్చుకొని వచ్చింది. ఆ తర్వాత చూస్తే యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, దైవజనుడు చెప్పిన మాట చొప్పున అనేక దినములు వాళ్ళు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. ఎప్పటి వరకు మళ్ళీ వాన కురిసి క్రొత్త పంట పండిన పంట ఇంట్లో తొట్టిలోనికి వచ్చేవరికి నీ ఇంట్లోనున్న బియ్యం డ్రమ్ములో బియ్యం మళ్ళా డ్రమ్ములోనికి వచ్చేవరికి ఏది తక్కువ కాలేదంట. అంచేత ఈ రాత్రి ప్రభు పిల్లలమైన మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నీ చేతిలో ఉన్న తక్కువ కావచ్చు, నీ అవసరాలు ఎక్కువ ఉండవచ్చు, కానీ నీకున్న ఎక్కువైన అవసరాలు తీర్చబడాలనంటే తక్కువలో దేవుని ఎక్కువైన అద్భుతమును కనులార చూచి ఆయన నోరారా స్తుతించాలి అనంటే దేవుని సేవకుడు చెప్పిన దేవుని మాటకు విధేయులము కావాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 44వ వచనాన్ని ఓసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకైన నీ దేవుడైన యెహోవా జీవము తోడు
ఈ మాట చెప్పాడు కదా, ఈ 18వ అధ్యాయంలో ఈ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయం 44వ వచనం చదువుదాం ఇప్పుడు. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా అంటున్నాడంట, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండున్నట్లు నీ రథము సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. చూసారా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంత మేఘం అంట? మనిషి యొక్క చెయ్యి అంత మేఘం. మనిషి యొక్క చెయ్యి అంత చిన్న మేఘం అండి, చిన్న మేఘం. ఇక్కడ సందర్భం ఏంటనంటే 3.5 సంవత్సరాలు వర్షం లేదు, 3.5 సంవత్సరాలు పంటలు లేవు. 3.5 సంవత్సరాలు పంటలు లేకపోయేసరికే దేశంలో కరువు విలయ తాండవం చేస్తుంది. తినటానికి తిండి లేదు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన నష్టాలు. ఆ పరిస్థితులలో రాజైన అహాబు మొత్తానికి పశ్చాత్తాపుడయ్యి దైవజనుడయ్యి ఉన్న ఏలియా దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే, ఇక అప్పుడు దేవుని సన్నిధిలో ఏలియా భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడంట, సరే నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చావుగా, దేవుని ఆశ్రయించావుగా, ఇదిగో మోపైన వాన రాబోతుంది, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో అని అన్నారంట. ఆ మాట చెప్పి ఆయన పంపించాడు. 3.5 ఏళ్ళు కరువు అయిపోయిందండి, వాన చుక్క చినుకు కూడా తెలియదండి 3.5 సంవత్సరాలు. అయితే అతడట ఆ కొండపైకి వెళ్ళిపోయి తన యొక్క మోకాళ్ళ మధ్యలో తన తల పెట్టుకొని కర్మేలు పర్వతం మీదికి పోయి 42వ వచనంలో అంటాడు, ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్యలో ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసును పిలిచి అంటున్నాడంట, అబ్బాయి నేనేం వర్షం వచ్చిద్దని చెప్పాను, రాజు ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వెనుదిరిగి కొండ దిగి వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఒక్కసారి ఆ మెరక స్థలానికి, ఎత్తైన స్థలానికి వెళ్ళి సముద్రం వైపు చూడు, ఏమన్నా మబ్బులు పట్టినట్టున్నాయో, మేఘం ఆవరించినట్టుందేమో చూడనంటే ఒకసారి వెళ్ళి చూశాడంట, ఏమీ రాలా. మళ్ళీ ప్రార్థన చేశాడు కొంచెంసేపు. దైవజనుడు ప్రార్థన చేసి మళ్ళీ అంటున్నాడు, ఇంకొకసారి చూడు, ఏమి లేదు. ఇట్లాగున ఓసారి 2 సార్లు, 2 మార్లు, 3 మార్లు, చివరికి 6 మార్లు అయిపోయింది. దేవుడు ఎవళ్ళే అనవసరంగా చెప్పానులే అనుకోలేదంట. ఆయన పట్టిన పట్టు విడవక మోకాళ్ళ మధ్యలో ముఖము నుంచుకొని యెహోవా సన్నిధిలో ఏలియా ప్రార్థన చేస్తూ ఇంకొకసారి చూడమనగానే 7వ మారు చూచినప్పుడు సముద్రంలో నుండి ఎంత మేఘం కనిపించిందంట పనివానికి? అరిచెయ్యంత మేఘం. అరిచెయ్యంత మేఘం ఏం చేసిద్ది? 3.5 సంవత్సరాలు కరువు తీర్చిద్దా? అరిచెయ్యంత మేఘం మనకేమన్నా ఆకలి తీర్చిద్దా, పంటలు పండించిద్దా అని వాళ్ళు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళలేదంట, అవిశ్వాసంతో ఉండలేదట. వెంటనే దైవజనుడు ఏలియా భక్తుడు చెప్తున్నాడు పనివానికి, త్వరగా రాజును రథం సిద్ధపరుచుకొని వెళ్ళమని. ఆ తర్వాత చూస్తే మోపైన వాన కురిసి వాళ్ళ దేశంలో ఉన్న కరువు అంతా తొలగిపోయి సమృద్ధి పంటలు పండటానికి దోహదం అయ్యింది. దానికి కారణం ఏంటనంటే దైవజనుడు విశ్వాసంతో పలకటం, రెండవది దైవజనుడు పలికిన మాట నెరవేరటం కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. కర్మేలు పర్వతం మీదకి వచ్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో వాళ్ళకైతేనే వర్షం కరువా, నీ క్షేమం కరువైందేమో, ఆరోగ్యం కరువైందేమో, లేకపోతే అన్ని విషయాలలో ఏది నీకు దొరకక మేలు అనేది కరువైపోయిందేమో. ఆ కరువు తీరాలి అనంటే దేవుని సన్నిధానం అనే కర్మేలునకు రావాలి, వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మన కరువులు తీర్చిద్ది, ప్రార్థన మన అక్కర తీర్చిద్ది, ప్రార్థన మన కోరికలన్నీ నెరవేర్చిద్దండి. రాజైన యెహోషువపాతు ఆపదలో పడిపోయాడు. 3 రాజులు మూకుమ్మడిగా ఆయన మీదికి వస్తూ ఉంటే అతడు సంఘమంతటిని, ప్రజలందరినీ సమకూర్చి ఉపవాస దినమును చాటించి యెహోవా సన్నిధిన విచారణ చేయగా, ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు, యుద్ధం మీది కాదు, యుద్ధము నాది. అయ్యా వాళ్ళు 3 రాజులయ్యా, నేను ఒక్కడినేనయ్యా అని అంటే ప్రభు అంటున్నాడు, ఏం పర్వాలా, యుద్ధము నాది. కారణం ఏంటి? అతడు దేవునిని ఆశ్రయించాడు. అంచేత ఈ రాత్రి మన జీవితంలో మనకున్న కరువులు, మనకున్న కొంచెం విస్తారమైన అవసరాలు తీరాలి అనంటే
దేవుని సన్నిధి, సంఘం, సహవాసం, పరిశుద్ధుల గుంపనే కర్మేలుకు రావాలి. వచ్చిన మనం అడిగేది ఇచ్చేవరికి ప్రార్థన మానక చేస్తూనే ఉండాలి. దైవజనుడు ఒకసారి చెప్పాడు, అయ్యా ఏం కనపట్లేదని పనివాడు చెప్పాడు, అయినా ఇంకొక మార్చుడు అన్నాడు. చివరికి అరిచెయ్యి అంత మేఘమే, కొంచెం మేఘమే కానీ విస్తారమైన వర్షాన్ని ఇచ్చింది. తొట్టిలో పిండి కొంచెమే, బుడ్డిలో నూనె కొంచెమే, కానీ దేవుని సేవకుని మాటకి విధేయులు అవ్వటం ద్వారా, దేవుని మాటకు విధేయత చూపటం ద్వారా సమృద్ధిగా పోషింపబడ్డారు. ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకున్నది కొంచెమే కావచ్చు, కానీ దేవుడు విస్తారమైన ఆశీర్వాదం ఇవ్వాలి అనంటే ఆయన సన్నిధిలో మనం కూడా కర్మేలు అనబడిన పరిశుద్ధుల గుంపులోనికి రావాలి. వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. మనం అడిగింది దొరికే వరకు ఆయనను వెతికితే దేవుడు మేలు చేస్తాడు. చివరిగా మన అందరికీ తెలిసిన ఇంకొక సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రక్తమాంసములతో జీవించుచున్న ఆ దినాలలో ఒకానొక రోజున ఆ అరణ్యములో 3 దినాలు కోటాలు అయిపోయిన తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మీరు వీరికి భోజనం పెట్టి పంపించండి అని అంటాడు. అనగానే శిష్యుల్లో కలవరం మొదలైంది. అమ్మో, ఇన్ని వేల మంది, 10వ పరకు అయితే మనం పెట్టవచ్చు, 100లైనా పెట్టవచ్చు, ఇన్ని వేల మందికి మనం ఎట్లాగుని పెట్టగలం భోజనం అని చెప్పి ఆలోచన చేస్తుంటే అప్పుడు ప్రభువారు అంటారంట, ఇదిగో వాళ్ళు బయటికి వెళ్ళని అవసరం లేదు, మీరు కూడా బయటికి వెళ్ళి కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. మరి ఎట్లాగున్నాయినానంటే ఇక్కడే మీరు వారికి భోజనం వడ్డించండి. ఎలాగును ప్రభు అని ఆలోచన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటుంటే ప్రభువారు అంటారట, మీలో ఎవని యొద్దనైనను తినటానికి ఏమైనను ఉన్నదా అని అంటే అప్పుడు ఏం చేస్తారో తెలుసా, చిన్నపిల్లలు అట 2 లేచి, అయ్యా మా యొద్ద 5 రొట్టెలు, ఎన్ని చేపలు అంటండి, 5 రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఉన్నదేమో వేల మంది. మనం పాడతాం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా, యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లగా నడుపు యేసయ్యా. 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ ప్రభువారి చేతికి వాటిని అప్పగించిన తర్వాత వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి, ఇప్పుడు మీరు వారికి వడ్డించుడి అని చెబితే అందరూ కడుపు నిండా తినగా మిగిలిన ముక్కలు ఎత్తితేనండి 12 గంపలు. ఎన్ని గంపలు అంటండి, 12 గంపలు. ఎంత అద్భుతమండి. ఉన్నది కొంచెమే, 5 రొట్టెలు చిన్న చేపలే, చిన్న పిల్లల క్యారేజేనండి, చిన్న పిల్లలవేనండి, ఉన్నది కొంచెమేనండి, కానీ వేల మంది ఆకలి తీరగా కడుపు నిండా కడుపారు తినగా మిగిలిన మొక్కలు 12 గంపలు అయినవి. ఈ రాత్రికాల సమయంలో మనకున్న అవసరాలు విస్తారం కావచ్చు, మనకున్న అవసరాలు 5,000 మంది జనంలాగా ఉండొచ్చు, మన దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చిన్న చేపలు లాంటివే కావచ్చు. కానీ ఆ కొద్దిపాటి వాటిని ప్రభు చేతికి అప్పగించుదాం, ఆ కొద్దిపాటి వాటిని ప్రభు చేతులలో మనం పెడదాం. అప్పుడు దేవుడు విస్తారంగా దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక నీ స్థితి మొదట కొంచెమే కానీ తుదకు మహాభివృద్ధి. ఎప్పుడు ఏలియా దినాలలో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసి 7 మార్లు చూడమన్న తర్వాత కొంచెం మేఘమే, విస్తారమైన వర్షం వచ్చింది. సారేపతిలో ఉన్న విధవరాలు ఆ సేవకుని మాట విని మాట ప్రకారం చేయటం ద్వారా ఆ కొంచెం పిండి కొంచెం నూనె మరలా వాన గురిసి క్రొత్త పంట తొట్టిలోనికి వచ్చేవరికి పిండి అయిపోవాలా, బుడ్డిలో నూనె అయిపోవాలా. యేసు ప్రభు వారి దినాలలో 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ ప్రభు చేతికి అప్పగించాక విస్తారంగా మార్చబడ్డాయి. అంచేత ఈ రాత్రి కూర్చున్న మనందరం ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు నేను, మనకున్నది కొంచెమే,
మనకున్నది బాగా తక్కువే, కానీ ఆ తక్కువలో నుంచి విస్తారమైన అవసరాలు దేవుడు తీర్చడానికి ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువు మన మీద శ్రద్ధ ఉంచేటట్లుగా సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా ఉన్నత, మీకు వందనాలు.